80 సంవత్సరాల దేశ స్వాతంత్ర్యంలో చోటు చేసుకున్న పరిపూర్ణత, పరిపక్వత ఏమిటనే విషయాన్ని ప్రశ్నించుకుంటే న్యాయ వ్యవస్థలో కాగితాల నుండి కంప్యూటర్, డిజిటల్ విధానం చూస్తున్నామని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనముల ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. తొలుత జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం న్యాయదేవత విగ్రహానికి పూలదండను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను, న్యాయ వ్యవస్థలో ప్రజలకు అందించే సేవల్లో వచ్చిన మార్పులను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరిస్తూ ప్రజలకు చేరువగా వచ్చిన న్యాయ సేవలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఎన్సీసీ క్యాడెట్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అడుగుపెట్టాము. 80 సంవత్సరాల వయసు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ముదుసలి ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో, మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జీవన ప్రయాణం కూడా అలాగే సాగింది అని మనం ఊహించుకున్నట్లయితే ఈ 80 సంవత్సరాల అనుభవంలో ఒక వ్యక్తికి ఉండే పరిపూర్ణత, పరిపక్వత ఈ రెండు కూడా మన భారతదేశం సాధించవలసి వస్తే మన వైపు నుంచి మనం ఏం చేయాలి అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఉంది. ఎందుకంటే స్వతంత్రం రాకముందు పడ్డ కష్టాల గురించి చరిత్రలు చెబుతూనే ఉన్నాయి. ఎంత ఇబ్బంది పడ్డారు భారతీయులు, ఎంత పోరాటం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నామో, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలలో మనం ఏ రకంగా అభివృద్ధి చెందామో, మన మానసిక పరిపక్వత పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎప్పటికైనా సరే భారతదేశము అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థగా మారాలి అంటే మన వంతు కర్తవ్యంగా మనం ఏమి చేయాలి అనేది అందరం కూడా ఆలోచించి సరైన పంథాలో నడవాలి. సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో శాంతియుత నెలకొల్పడం కోసం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలు అనేక పథకాలని ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. లోక్ అదాలత్ కానీ, మీడియేషన్ కానీ, అట్లాగే న్యాయ సహకార వ్యవస్థ ద్వారా, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా ప్రజల్లోకి న్యాయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి, శాంతియుత సమాజాన్ని ఎలా నిర్మించాలనే దాంట్లో నిరంతరం మా న్యాయమూర్తులు, అట్లాగే న్యాయ వ్యవస్థ అంతా కూడా న్యాయమూర్తులతో పాటు మేము లాయర్స్ కూడా సమాజంలో శాంతియుత సమాజం నిర్మించడం కోసం పాటుపడుతూ ఉన్నాం. చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థలో పనిచేస్తాను. కేవలం సమాజాన్ని మేలుకొల్పడం కోసం, సమాజాన్ని స్థిరపరిచి సమాజ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈ విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ వ్యవస్థనంతా కూడా వాడుకొని జడ్జీలకి, ఇటు న్యాయాలకు కూడా సహకరిస్తూ మన సమాజం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం